హాయ్ హలో నమస్తే. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు దోశలు ఇడ్లీ లేనా అనే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. మన దగ్గర దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే మీరు ఇలా ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసేసుకోండి, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్. మీకు ఇష్టమైతే కరివేపాకు, కొత్తిమీర, మిర్చి కూడా వేసుకోవచ్చు. బట్ నేనేమీ వాడట్లేదు, ఓన్లీ ఆనియన్సే వాడుతున్నాను. ప్లెయిన్ గుంట పొంగనాలకి బదులు ఆనియన్ గుంట పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మనము మన దగ్గర ఉన్న ఏ పిండి అయినా, ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ దోశ పిండి వాడుతున్నాను. ఇలా మనము ఒక్కొక్క గుంటలలో ఈ మన దోశ పిండిని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచేయాలి. ఒక ఫ్యామిలీ అంటే ఇద్దరు ఉన్న వాళ్ళకి ఈ ఒకటిసారి చేసేస్తే చాలు. అదే ముగ్గురు ఉన్న వాళ్ళకి కంపల్సరీ 2 ట్రిప్స్ చేయాల్సి వస్తుంది. ఇలా చేశాక మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. తర్వాత దీన్ని ఇలా మెల్లిగా ఫ్లిప్ చేసి చూడండి. అది కలర్ వచ్చింది అంటే మంచిగా కాలినట్టు, లేదు అంటే అలానే ఉంచేసేయండి ఒక 2 మినిట్స్. తర్వాత మీరు ఫ్లిప్ చేయండి. ఎందుకు అంటే పచ్చిగా ఉంటే మాత్రం టేస్ట్ కొద్దిగా బాగుండదు. ఇలా కలర్ వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, ఉడుకుతుంది అని అర్థం అన్నట్టు. లెస్ ఆయిల్ తోటి గుంట పొంగనాలు మనం పొంగనాలు చేసుకుంటాం కదా, అదే కానీ జస్ట్ దీంట్లో నేను ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసాను. రోజు ఒకే మోడల్ తినే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ అయినా తినచ్చు, లేదంటే డిన్నర్ టైంలోనైనా తీసుకోవచ్చు. ఇందులో మంచి కాంబినేషన్ ఏంటంటే మునిగాకు పౌడరు, అలాగే మీకు నచ్చిన ఏదైనా చట్నీ తీసుకోండి. నేను ఇక్కడ మునిగాకు పౌడరును పల్లి పచ్చడి తీసుకున్నాను. మంచి కాంబినేషన్. ఇలా మీరు కూడా టేస్ట్ చేయండి, ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి. ఇది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.